నెల్లూరు నగరంలోని ప్రముఖ వీఆర్సీ సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, సమాన చట్టాలు వర్తించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన రాజ్యాంగం నిర్మించినందువల్ల ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఈ స్థాయిలో ఉందంటే బికాజ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిజంగా ఈరోజు భారతదేశంలో అతను కోటీశ్వరుడైనా ఒక పేదోడైనా కూడైనా ఒకే చట్టం అందరికీ సమాన చట్టాలు వర్తించేటట్టుగా ఆయన రాజ్యాంగం నిర్మించాడు. అందుకనే ఈరోజు 140 మంది భారతదేశంలో జనాభా ఉన్న అంత గౌరవంగా బతికే పరిస్థితి వచ్చింది. ఏదైనా అన్యాయం జరిగితే ఆయన వల్లే చట్టాలు, ఆయన రాజ్యాంగంలోనే వాళ్ళ హక్కులు కాపాడే విధంగా రాజ్యాంగం నిర్మించాడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన భారత రత్న తిరుగుతుండే మహానుభావుడు. సందర్భంగా మేమేం కోరుకున్నామంటే ఇంకా పేదల్లో మార్పు రావాలా, పేదల విషయంలో ప్రభుత్వాలు రాజీ పడకూడదు, అభ్యున్నతి ఎటువంటి చట్టాలైనా తేవాలా, ఎంత నిధులైనా కేటాయించాలా, ఆ పేదరికంలో నుంచి వాళ్ళు బయటపడాలా. నేను ఇంకోటి చెప్తుండా, ఇప్పటికీ కూడా దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనుల విషయంలో చాలా కొన్ని ఘోరాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఉండే పేదోళ్ళకి పొలాలు ఆక్రమించే రాజకీయ నాయకులు ఇంకా ఉన్నారు, కబ్జాదారులు ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి, ప్రభుత్వాలకి ఉంది. మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాణకర్త, ఈ భారతదేశంలో పీడిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలకి ఈనాడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ సమాజంలో గౌరవం లభిస్తుందంటే, విద్య లభిస్తుందంటే, ఉద్యోగాల కల్పన జరుగుతుందంటే వీటి రూపకర్త, శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఎవరు రాజకీయాల్లో ఏ పార్టీల్లో ఉన్నా, ఏ పదవుల్లో ఉన్నా బాబాసాహెబ్ గారి, అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. 80 సంవత్సరాలు స్వాతంత్రం సాధించుకొని 80 సంవత్సరాలు దగ్గరకు వస్తున్న వేళ ఇంకా సమాజంలో అసమానతలు, రుగ్మతలు కొనసాగుతున్నాయి. వాటి రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలతో, ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచనలతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారైనా, ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారైనా, యువనేత నారా లోకేష్ గారైనా, తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించేదానికి ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం, ఆయన ఆశయాలు ముందుకి నడిపించుకుందాం, అందరం కలిసి కట్టుగా ఉందాం. ఆయన మొదటి నుంచి కూడా రాసినటువంటి రాజ్యాంగం మామూలుగా మనిషి లీగల్ తెలిసినటువంటి వ్యక్తి, ఆర్థికవేత్త, సామాజికవేత్త, ఆ మధ్యలో ఉన్నటువంటి అంతరంగాలను తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. 135 సంవత్సరాల కింద పుట్టి మనకు రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి. ఆ రాజ్యాంగం ఇప్పటికీ మనం అమల్లో నడుచుకుంటూ పోతున్నాము. కాబట్టి ఆయన ఆశయాలను కనుక గౌరవిస్తే అందరం కూడా ముందుకు పోగలం అనేటువంటిది తెలియజేసుకుంటూ మీరందరూ బాబా అంబేద్కర్ సాహెబ్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.